హలో మేడే బంగారం ఈరోజు డీనోన్న తీసుకొచ్చేసాడు మర్సిడీస్ బెంజ్ C300 పెట్రోల్ అనమాట. దీని ఒక రివ్యూ, దీని గురించి వివరాలు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకోసం. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఏమైందన్న గొంతు ఉన్నటువంటి పాడైపోయిందంటే 4 డేస్లో 4 డిఫరెంట్ సిటీస్ మారితే ఇదే పరిస్థితి అనమాట, వాటర్ చేంజ్ అంతా కూడా. సో ఎనీవే సారీ ఫర్ దాట్. వీలైనంత వరకు త్వరగా క్లుప్తంగా ఈ యొక్క రివ్యూ మనము కానిచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది MRA2 ప్లాట్ఫామ్, మాడ్యులర్ రేర్ ఆర్కిటెక్చర్ మర్సిడీస్ వాళ్ళ ప్లాట్ఫామ్ పైన చేయబడింది. అండ్ మీరు చూడొచ్చు ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ కాన్సెప్ట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఒక ప్రాపర్ GT స్పోర్ట్స్ సలూన్ లాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ ఏదైతే ఉందో AMG లైన్ అనమాట. సో AMG ఒక డిజైన్ ఇన్పుట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ మర్సిడీస్ బెంజ్ ఒక గ్రిల్ ఇలా ఉండదు, ఇది ఒకలాంటి ఆ AMG లైన్ డిజైన్ లాంగ్వేజ్ మనకు కనిపిస్తుంది. మన 3 స్పోక్ మర్సిడీస్ లోగో అనేది ఉంది, క్రోమ్ స్లాట్ అనేది మధ్యలో ఇటు వెళ్తుంది అక్రాస్ ద గ్రిల్, మర్సిడీస్ బెంజ్ లోగో. అండ్ మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, టాప్ ఆఫ్ ద లైన్ లైట్ త్రూ అండ్ కన్సిస్టెంట్ లైట్స్ పెడితో పాటు వస్తుంది. DRLs అనేది మ్యాసివ్ ఎయిర్ డ్యామ్ కానివ్వండి, ఫ్రంట్ స్పాయిలర్ కానివ్వండి, ఒక ప్రాపర్ స్పోర్ట్స్ సలూన్ ఒక డిజైన్ లాంగ్వేజ్ని మనకి పరిచయం చేస్తుంది. ప్రొఫైల్ పరంగా చూసినట్లయితే మనకి మ్యాసివ్ 18-inch వీల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. అండ్ ఇక్కడ 5 స్పోక్ అలాయ్ వీల్స్ అనేది ఉన్నాయి, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనమాట. అగైన్ మర్సిడీస్ బెంజ్ క్యాలిపర్స్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ వైడ్ ప్రొఫైల్ టైర్స్ మనకి అగైన్ నైట్ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తారు. అందుకని ఎక్కడ వరకు బ్లాక్డ్ అవుట్ బిట్స్ ఆఫర్ చేస్తారు అక్కడంతా మనకి అవుట్ సైడ్ రైల్వే మిరర్స్ కానివ్వండి, బ్లాక్డ్ అవుట్ B పిల్లర్ కానివ్వండి, C పిల్లర్ కానివ్వండి, ఒకలాంటి స్లోపింగ్ రూఫ్ లైన్ కానివ్వండి, అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, అండ్ లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం మనము చూసి నడిపించుకోవాలన్నమాట. లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో అది నెక్స్ట్ లెవెల్ రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. సో సైడ్ ప్రొఫైల్ అనేది ఒక ప్రాపర్ ఏదైతే GT రేస్ కార్ స్పోర్ట్స్ సలూన్ ఒక ఫీల్ వస్తుంది. కొంచెం వరకు లో స్లంగ్ సీటింగ్ అనేది ఆఫర్ చేస్తుంది. టైల్ సెక్షన్ రాగానే మనకి ప్రాపర్ స్పోర్ట్స్ కూపే కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ తెలుస్తుంది. స్లోపింగ్ రూఫ్ లైన్ అండ్ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్, LED టైల్ ల్యాంప్ చాలా చాలా బ్యూటిఫుల్గా గ్లిటర్ అవుతుంది లైట్ అప్ అయినప్పుడు. C300 బ్యాజింగ్, మన మర్సిడీస్ లోగో. అండ్ ఇక్కడ మీరు చూసిన డ్యూయల్ ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. ఆ స్పోర్టీ గ్రంట్ కోసం కొంచెం వరకు రేర్ డిఫ్యూజర్ కూడా ఆఫర్ చేశారు. సో ఇదంతా కూడా ఒక ప్రాపర్ స్పోర్ట్స్ సెడాన్ ఒక ఫీల్ని మనకి కలిగిస్తుంది. దాంతోపాటు మనకి ఏదైతే ఎలక్ట్రిక్ బూట్ ఓపెనింగ్ ఉందో అది కూడా కన్వీనియన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. మీరు షాపింగ్ కార్ట్ కానీ లగేజ్ కానీ తీసుకొని వస్తున్నప్పుడు మీరు రిమోట్ గేట్ ఓపెనింగ్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ స్పేర్ వీల్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ లోడింగ్ లిప్ అనేది చూసినట్లయితే మనకి తీసుకొని లగేజ్ కొంచెం లోపల పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం పైకి తీసుకొచ్చి ఉంటే మనము లగేజ్ని డైరెక్ట్ స్లైడ్ ఆన్ చేసి ఉండొచ్చు. అరౌండ్ 455 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది. అండ్ దీన్ని క్లోజ్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు బూట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి ఆల్ బ్లాక్ లెదర్ అప్హోల్స్ట్రీ లభిస్తుంది. ఎందుకంటే ఇది AMG లైన్ వేరియంట్ కాబట్టి. అండ్ నేను చెప్పినట్టు నైట్ ప్యాకేజ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది. స్టీరింగ్ వీల్ కూడా ఒకలాంటి స్పోర్టీ స్టీరింగ్ వీల్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నది. అన్ని కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. మ్యాసివ్ 12-inch పోర్ట్రేట్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఒక్కసారి కూర్చుంటాను, ఇది కొంచెం లో స్లంగ్ సెడాన్ కాబట్టి కూర్చోవడం కొంచెం కష్టము. సెట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఒకలాంటి కార్బన్ ఫైబర్ ఫినిష్ ఉంది, ఏదైతే కాక్పిట్ జెట్ ఫైటర్ కాక్పిట్ లాంటి మనకి ఎయిర్ కాన్వెంట్ డిజైన్ అనేది. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి మ్యాసివ్ 12-inch స్పీడో కన్సోల్ అనేది ఆఫర్ చేయబడింది. ఇది నేను వివరంగా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి అన్ని సెట్టింగ్స్ అనేది ఇక్కడ లభిస్తాయి. కార్ సెట్టింగ్స్ కానివ్వండి, అది
అసిస్టెన్స్ అంటే మనకి ఫ్రంట్ సెన్సర్ కానీ ఫ్రంట్ పార్కింగ్ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ అండ్ అరౌండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి సేఫ్టీ పరంగా ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో సేఫ్టీ పరంగా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్ మర్సిడీస్ బెంజ్ అండి. సో దాంట్లో ఎటువంటి డోకా లేదు, ఎటువంటి దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ ఏదైతే బయట ఆ స్పోర్ట్ ఫీలింగ్ ఉందో ఆ లోపల కూడా అటువంటి స్పోర్టీ సెడాన్, ఒక స్పోర్ట్స్ సలూన్, ఒక డిజైన్ లాంగ్వేజ్ ఆర్ డిజైన్ థీమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్ కానివ్వండి అండ్ లైట్ ఏదైతే యాంబియంట్ లైటింగ్ ఉందో అది కూడా చాలా చాలా చక్కని యాంబియంట్ లైట్ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడున్నాం. మల్టీ కలర్ కానీ మోనోక్రోమ్ కానీ మనము తీసుకోవచ్చు. లేదంటే సిస్టమ్ ఏదైతే మర్సిడీస్ ఆడియో వాయిస్ కమాండ్ ఉందో, వాయిస్ అసిస్టెంట్ సెట్టింగ్స్, ప్రతి సెట్టింగ్స్ అనేది మీరు దీని ప్రకారంగా దీన్ని డ్రైవింగ్ ఇది డైనామిక్ సెలెక్ట్ అంటే మనకి ఏదైతే ఇండివిజువల్ మోడ్లో మనకి ఇది ఉంది, డ్రైవ్ని మనం సపరేట్గా సెట్ చేసుకోవచ్చు. ఈకో, కంఫర్ట్ ఆర్ స్పోర్ట్లో అంటే ఇంజిన్ రెస్పాన్స్, అదేవిధంగా స్టీరింగ్ రెస్పాన్స్ కూడా మీరు కంఫర్ట్ అంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, స్పోర్ట్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది. ఈఎస్పీ అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఒక ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి, కంఫర్ట్ ఉంటే ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్లో ఉంటే దాని ఒక ఇంటర్వెన్షన్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్ కూడా మనకి ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఇంకా ఎక్కువ రావాలా, నార్మల్గా రావాలా. స్పోర్ట్ ప్లస్లో ఉంటే మనకి ఒక స్పోర్ట్స్ కార్ నడిపించిన ఫీలింగ్ వస్తుంది. సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ డాష్ ఫీల్ అయితే అబ్సల్యూట్లీ అదిరిపోయింది అనమాట. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ కూడా నీట్గా ఆఫర్ చేశారు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్, మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ కీ అనేది కూడా ఒక ప్రాపర్ మర్సిడీస్ బెంజ్ లోగోతో పాటు ఆ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్తో పాటు మనకి వస్తుంది. సో ఆ ప్రీమియం ఫీల్ని ఇది క్యారీ చేస్తుంది. సో వెనకల్ సీట్ స్పేస్ ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ స్పేస్ అనేది నేను చెప్పినట్టు మోర్ డ్రైవర్స్ కార్ కాబట్టి మీరు కొంచెం వరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ కూర్చున్న తర్వాత 4 మెంబర్స్కి అయితే లగ్జరీ అండి. చాలా మంచి రిక్లైన్ యాంగిల్ ఇచ్చారు, మంచి అండర్ థై సపోర్ట్ ఉంది, స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ ఉన్నాయి మీ లెగ్ రూమ్ని ఆప్టిమైజ్ చేయడానికి. సో నాకు తెలిసి అప్ టు 6 feet పీపుల్ మంచి లెగ్ రూమ్ని పొందుకోవచ్చు. అదేవిధంగా స్ప్లిట్ మనకి సన్ రూఫ్ అనేది స్ప్లిట్ సన్ రూఫ్ ఇచ్చారు, అది కూడా కాసేపట్లో నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనకి కూర్చోనికి మంచి హెడ్ రెస్ట్ అనేది ఆఫర్ చేయబడింది, బ్యాక్ సపోర్ట్ అనేది చక్కగా ఉంది, బాటిల్ హోల్డర్స్ అనేది ఉన్నాయి, ఇవి రిట్రాక్టబుల్ అనమాట. సో ఎయిర్ కాన్వెంట్స్ చూసినట్లయితే డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ మనకి ఆఫర్ చేశారు. 2 ఎయిర్ కాన్వెంట్స్ మనకి వెనకల్ సీట్ ప్యాసింజర్స్కి. సో ఆ పరంగా రేర్ సీట్ మేనేజ్మెంట్ విత్ 3 హెడ్ రెస్ట్ అనమాట. ఇది కూడా మనం రిట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఒక్క విషయం ఏంటంటే 3 హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేశారు, కానీ సరిగ్గా దీన్ని వాళ్ళు ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఫర్ 4 సీటర్గానే ఇది మెజారిటీగా ముందుకు వస్తుంది. ఎందుకంటే మధ్యలో ఎవరైనా కూర్చున్నా కానీ ఈ హంప్ అనేది చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో ప్రైమర్లీ ఇది ఒక 4 సీటర్ వెహికలే, 5 సీటర్ అని చెప్పలేము, కానీ షార్ట్ డిస్టెన్సెస్కి అడ్జస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, మీరు రేర్ డోర్ గార్నిష్ చూసినట్లయితే మనకి బర్మిస్టర్ సరౌండ్ సౌండ్ స్పీకర్స్ అనేది స్పీకర్ ప్లస్ ట్వీటర్ అనేది వస్తుంది. మంచి క్లాసీ బ్రష్డ్ మెటల్ ఫీల్ అనేది మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్కి అనేది ఆఫర్ చేశారు. బాటిల్ హోల్డర్స్ అనేది ఆల్ 4 డోర్స్లో ఆఫర్ చేయడం చూస్తున్నాము. అదే పరంగా మనకి ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్, మెమరీ సీట్ ఫంక్షన్ ప్లస్ మనకి వెంటిలేటెడ్ సీట్ ఆన్ ఆఫ్ ఇది ప్లస్ సెంటర్ లాకింగ్ కూడా అన్నీ కూడా ఈ డోర్ పైనే ఆఫర్ చేశారు. ఇది రెగ్యులర్ మర్సిడీస్ లేఅవుట్ అనమాట. ప్లస్ పవర్ విండోస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంది. బర్మిస్టర్ సరౌండ్ సౌండ్ స్పీకర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. బెస్ట్ ఇన్ క్లాస్ సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ బర్మిస్టర్ నుంచి మనకు లభిస్తుంది. అది క్లాస్ డిఫైనింగ్ అనమాట, అందరికీ తెలిసిన విషయం. సో మైడి బంగారమ్స్ ఇంటీరియర్లో మనం చూసినట్లయితే డ్యూయల్ సన్ రూఫ్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. ఇది ఓపెన్ చేయడానికి జస్ట్ ఇక్కడ సింగిల్ ప్రెస్ చేస్తే చాలు మీకు డ్యూయల్ సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదొక విషయం మీరు గమనించవచ్చు. అండ్ ఆ ప్రీమియం లగ్జరీ కార్ ఫీలింగ్ని మనకి తీసుకొస్తుంది. సో లోపల ఉన్న స్పీడో కన్సోల్ మనం చూసినట్లయితే మనం ఒక్కసారి ఇది స్టార్ట్ చేస్తే యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. ఇంజిన్ స్టార్ట్ చేస్తే మనకి ఇలాంటి యానిమేషన్తో పాటు మనం గ్రీట్ చేస్తాం. ఇప్పుడైతే నేను స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నాను, మీకు ఒక్కసారి జూమ్ ఇన్ చేసి చూపించేస్తాను. ఇది 12-inch స్క్రీన్ అనమాట. కొంచెం వరకు నేను ఫ్యాన్ స్పీడ్ అనేది తగ్గించేస్తాను ఇప్పుడు. సో ఫ్యాన్ స్పీడ్ తగ్గించేసాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లేఅవుట్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఆల్మోస్ట్ ఏఎంజీ కైండ్ ఆఫ్ యానిమేషన్తో పాటు వస్తుంది. ఇది మీరు వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇలా వెళ్తే మీరు క్లాసిక్ కానీ, ఈ నావిగేషన్ కానీ, అసిస్టెన్స్ కానీ, సర్వీస్ కానీ,
లేకపోతే స్పోర్ట్ కానీ, లేకపోతే అండర్ స్టేటెడ్, దీంట్లో ఇది మీకు నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. అదే లేదు మళ్ళీ మీరు వేరే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే స్పోర్ట్లోనే ఉండొచ్చు, లేకపోతే క్లాసిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో సెలెక్ట్ చేసుకున్న యానిమేషన్ థీమ్ ప్రకారంగా మీకు ఈ డిస్ప్లే అనేది లభిస్తుంది. నాకైతే స్పోర్ట్ చాలా ఫేవరెట్, సో ఇక్కడ అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాంతోపాటు మనము ఇక్కడ ఉన్న క్లస్టర్లో చాలా వరకు మనము ఇది చేంజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒకసారి క్లాసిక్లో వెళ్ళినట్లయితే క్లాసిక్లో మీకు ఇక్కడ డిఫరెంట్ ఇది వస్తుంది. చూడొచ్చు, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అండ్ ఈకో డిస్ప్లే, కన్జంప్షన్, అటెన్షన్ అసిస్ట్, రేడియో, నావిగేషన్ డిస్ప్లే, ప్రతిదీ మీకు ఈ సెంట్రల్ కన్సోల్లో వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో పెట్టేసుకొని ముందుకు సాగిపోదాము. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సరే వైఫ్ అనమాట హెల్ప్ చేస్తుంది, యాజ్ ఆల్వేస్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ సపోర్ట్. సో ఇప్పుడైతే మనం చూసినట్లయితే ఒక్కసారి తలిపేసేసుకున్నానా డోర్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అనేది ఉంది. సో ఇది మనకి దీంతో పాటు యాక్టివేట్ అవుతుంది. కార్ యాక్టివేట్ అయితేనే ఇది యాక్టివేట్ అవుతుంది. సో మంచి వ్యూ అనేది మనకి లభిస్తుంది. సో ఇక్కడ టచ్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా మనకి 3D వ్యూ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. కొంచెం హీట్ ఎక్కిపోతుంది సిస్టమ్ అనేది, ఎందుకంటే చాలా హ్యూమిడ్గా ఉంది. సో ఇదొక విషయము. ప్లస్ దీంట్లోనే మీరు డిఫరెంట్ యాంగిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ యాంగిల్, ఫ్రంట్ యాంగిల్, రేర్ యాంగిల్. సో ఇదంతా ఉండేటప్పుడు మీకు టాప్ యాంగిల్ అనేది మీకు అసిస్ట్ చేస్తుంది అనమాట. ఎయిర్ కాన్ కంట్రోల్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. సో అదొక విషయం మీరు గమనించవచ్చు. అండ్ ఎస్, క్లైమేట్ కంట్రోల్ అనేది మనం ఆన్ చేసుకున్నాం. ఏసీ అనేది ఆన్లో ఉంది. ఫ్యాన్ స్పీడ్ కొంచెం పెంచేసుకుందాం, ఎందుకంటే చాలా ఇదిగా ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, కార్ వాష్ మోడ్, మాన్యువల్ షిఫ్టింగ్, పార్క్ట్రానిక్, ఇటువంటి సెట్టింగ్స్ అనేది ఇక్కడ లభిస్తాయి. దీంట్లో మొత్తం ఫుల్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, వేరే అసిస్టెన్స్, ట్రాఫిక్ లైట్ కానీ, అటెన్షన్ అసిస్ట్, కెమెరా, పార్కింగ్, ఇవన్నీ కూడా. ప్లస్ డైనామిక్ సెలెక్ట్లో మనకి డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ అనేది ఉంటాయండి. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇప్పుడైతే స్పోర్ట్లో ఉంది, దీన్ని మీరు స్పోర్ట్ ప్లస్లో వేసుకోవచ్చు. అయితే ఇండివిజువల్, ఇప్పుడు మనం పెట్టింది అయితే ఇండివిజువల్, స్పోర్ట్ ప్లస్, స్పోర్ట్, ఇది కంఫర్ట్ అండ్ ఈకో అనమాట. సో మనమైతే ప్రస్తుతానికి స్పోర్ట్ ప్లస్లో పెట్టేసుకుందాము. దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ మనము ఎక్స్పీరియన్స్ చేద్దాం. దీంతోపాటు ఇంకా వేరే ఇది డీటెయిల్స్ చాలా ఉన్నాయి, దీంట్లో వేరే ఫీచర్స్ చాలా ఉన్నాయి. అదంతా మీరు తెలుసుకోవాలి అంటే యాపిల్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. అండ్ కంఫర్ట్కి మీరు కావాలంటే ambient లైట్ సెట్టింగ్స్, మీరు మల్టిపుల్ లైట్ సెట్టింగ్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు మీ మూడ్ ప్రకారంగా. ఈ కార్బన్ ఫైబర్ ఫినిష్ అనేది చాలా చక్కగా ఉంది. అండ్ ఈ ఏదైతే కాక్పిట్ ఉందో చాలా రిచ్ ఫీల్ని మనకి ఆఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్ 70 lakhs వెహికల్ అండి. సో ఆ మాత్రం అనేది మనకి ఉండాలి. సో ముఖ్యమైన విషయం మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, అన్న మీరు మైలేజ్ ఫిగర్స్ కూడా డిస్క్లోజ్ చేయండి అని. సో దీనిలో ఒక మైలేజ్ 16.9 kmpl అనమాట, పెట్రోల్ వేరియంట్. సో ఆల్మోస్ట్ 17 kmpl మైలేజ్. సో ఇటువంటి పర్ఫార్మెన్స్కి అంటే 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అరౌండ్ 256 హార్స్ పవర్ అండ్ 400 Nm టార్క్కి, సో ఆటోమేటిక్ గేర్ బాక్స్తో పాటు ఆల్మోస్ట్ 17 kmpl మైలేజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. సో దాంతోపాటు మనకి డీజిల్ వేరియంట్లో 23 kmpl మైలేజ్ అనమాట. సో ఇటువంటి స్పోర్ట్స్ సెడాన్లో 23 kmpl మైలేజ్ అంటే అన్హర్డ్ ఆఫ్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు మర్సిడీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫరింగ్ గ్రేట్ సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ, లగ్జరీ, పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ చూసినట్లయితే దీని ఒక ధర ఏదైతే 69 lakhs ఉందో చాలా జస్టిఫైడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి పవర్, ఇటువంటి మైలేజ్, ఆ ప్యాకేజ్ అనేది రావడం చాలా కష్టం. అది మర్సిడీస్ బెంజ్ బ్యాజింగ్తో పాటు ఏఎంజీ లాంటి డిజైన్ అయితే ఎలిమెంట్స్ దీంట్లో ఆఫర్ చేశారో, ఏఎంజీ లైన్ డిజైన్ ఎలిమెంట్స్తో పాటు రావడము 69 lakhs ఐ థింక్ ఈజ్ వర్త్ ఇట్. సో అది ప్రైస్ అనమాట. సో టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు బండిని డ్రైవ్ చేసి చూద్దాం ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇది ఆఫర్ చేస్తుంది.